సీఎం రేవంత్ రెడ్డి నేడు ఢిల్లీలో పర్యటించనున్నారు. సిడబ్ల్యూసీ సమావేశంలో ఆయన పాల్గొననున్నారు. పహల్గామ్ ఉగ్రదాడి, జనగణన వంటి అంశాలపై చర్చించేందుకు పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్ పాల్గొననున్నారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సీఎంలు హాజరు కావాలని హైకమాండ్ నుంచి పిలుపు రావడంతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ ఢిల్లీ వెళ్తున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్. స్వాతి, సీఎం రేవంత్ రెడ్డి మరోసారి ఢిల్లీకి వెళ్తున్నారు. ఈ రోజు సాయంత్రం సిడబ్ల్యూసీ సమావేశంలో ఆయన పాల్గొంటారు. ఇటు పల్గావా ఉగ్రదాడి ఘటన, అదేవిధంగా జనగణన వంటి అంశాలపై చర్చించేందుకు కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా ఢిల్లీ వెళ్తున్నారు. అయితే సాయంత్రం జరిగే ఈ సిడబ్ల్యూ సమావేశంలో పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గేతో పాటు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్ కూడా పాల్గొంటారు. ఇటు రాష్ట్ర నుంచి కూడా డిప్యూటీ సీఎం మల్లుభట్టి విక్రమార్కతో పాటు పలువురు మంత్రులు కూడా ఢిల్లీ వెళ్తున్నారు. అయితే కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సీఎంలు కూడా హాజరు కావాలని హైకమాండ్ నుంచి కూడా పిలుపు రావడంతోనే సీఎం రేవంత్ రెడ్డి హుటాహుటిన ఈ రోజు ఉదయమే ఢిల్లీ వెళ్తున్నారు. మరి కాసేపట్లో మరి ప్రధానంగా అయితే మాత్రం ఇటు పార్టీ అంతర్గత వ్యవహారాల విషయాలతో చర్చించడంతో పాటు అదేవిధంగా ఇటు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో సంబంధించి కూడా ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి. ఎందుకంటే ఇప్పటికే ఇటు కులగణకు సంబంధించి కూడా తెలంగాణ గవర్నమెంట్ నిర్ణయం తీసుకుంది. పార్లమెంట్ ఇటు అసెంబ్లీలో కూడా బిల్లు కూడా పాస్ చేశారు. గవర్నర్ కూడా పంపించడం జరిగింది. ఆ బిల్లు కూడా ఇప్పుడు కేంద్రంలో ఉంది కాబట్టి మరి మొన్ననే ఇటు కేంద్ర ప్రభుత్వం కూడా మరి జనగణనలో కులగణన కూడా అనుకూలంగా కూడా ప్రకటన చేసిన నేపథ్యంలో మరి త్వరలోనే దేశవ్యాప్తంగా కూడా జనగణనలో కులగణన జరగబోతుంది కాబట్టి మరి ఇదంతా కూడా కాంగ్రెస్ విజయంగా భావించాలని కూడా వాళ్ళు అనుకుంటున్నారు. మరి ఈ నేపథ్యంలో ఇటు కాశ్మీర్ లో పల్గామా ఉగ్రదాడి ఘటన, అదేవిధంగా జనగణన వంటి అంశాలపై కూడా చర్చించేందుకు మరి ఏఐసిసి చీఫ్ మల్లికార్జున ఖర్గేతో పాటు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్ కూడా కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు అదేవిధంగా డిప్యూటీ సీఎంలతో పాటు మంత్రులతో కూడా హాజరు కావాలని కూడా పిలుపునిచ్చే నేపథ్యంలో మరి సీఎం అయితే ఢిల్లీ వెళ్తున్నారు. మరి ఈసారి మరి మంత్రివర్గ విస్తరణపై ఆయన చర్చ ఉంటుందన్నపై కూడా ప్రధానంగా అయితే ఇటు గాంధీ భవన్ వర్గాలు అయితే చర్చ అయితే కొనసాగుతుంది. ఎందుకంటే తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డితో పాటు 11 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇక కేబినెట్ లో ఇంకా 6గురికి చోటుంది కాబట్టి మరి ఇక 6గురిని ఎప్పుడు భర్తీ చేస్తారన్నపై కూడా ప్రధానంగా అయితే ఇన్ని రోజులు అయితే బాగా చర్చ జరిగింది. మరి ఆ మధ్య ఉగాది పర్వదినాన మరి మంత్రివర్గ విస్తరణ చేపడతారని కూడా కొంతవరకు హింట్ వచ్చినా కూడా మళ్ళీ పెండింగ్ లో పడిపోయింది. మరి ఈసారైనా మరి ఈ యొక్క సిడబ్ల్యూసీ సమావేశం తర్వాత మరి సోనియా గాంధీతో గానీ రాహుల్ గాంధీతో గానీ చర్చించిన తర్వాత మరి మంత్రివర్గ విస్తరణ ఉంటుందా లేదో చూడాలి. మరి ప్రజెంట్ అయితే మాత్రం సిడబ్ల్యూ సమావేశంలో ఓన్లీ ఇటు కాశ్మీర్ లో పల్గామా ఉగ్రదాడి ఘటన, అదేవిధంగా జనగణనలో కులగణన వంటి అంశాలపైనే ప్రధానంగా చర్చ జరుగుతుంది. ఎందుకంటే కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో కూడా ఇప్పటికే ఇటు కులగణన చేస్తామని చెప్పారు. మరి మొట్టమొదటి రాష్ట్రంగా తెలంగాణలో ఇటు కులగణన కూడా జరిగింది. మరి ఆ బిల్లు కూడా పాస్ అయింది. ఇప్పటికే గవర్నర్ కూడా పంపించారు. పంపించిన తర్వాత కేంద్ర ప్రభుత్వం కూడా పంపించడం జరిగింది కాబట్టి మరి వచ్చే పార్లమెంట్ సమావేశంలో దానిపై నిర్ణయం తీసుకుంటారు. మరి ఆలోపు కూడా దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం కూడా జనగణనలో కులగణన కూడా చేస్తామని కూడా చెప్పారు. మరి ఎప్పుడు చేస్తారు, ఎట్లా చేస్తారనిపై కూడా ఇంకా చాలా వరకు కూడా అనుమానాలు ఉన్నాయి. మరి ఈ నేపథ్యంలో మరి ఎలా స్టాండ్ తీసుకోవాలనిపై కూడా మరి కాంగ్రెస్ పాలిత ముఖ్యమంత్రులు కూడా ఏఐసిసి చీఫ్ మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ కూడా డైరెక్షన్ ఇవ్వనున్నారు. మరి ఏ రకంగా వివరించాలి, రాబోయే రోజుల్లో మరి పార్టీ పరిస్థితి అదేవిధంగా రాబోయే రోజుల్లో ఇటు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలకు సంబంధించి పథకాలు ఇంప్లిమెంటేషన్ ఏ రకంగా ఉన్నాయి, వీటన్నిటిపై కూడా ప్రధానంగా ఈ సిడబ్ల్యూ సమావేశంలో చర్చించనున్నారు. స్వాతి. రైట్ సతీష్, థ్యాంక్ యూ.